వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పినట్టుగా కలియుగంలో వింత పోకడలు ఉంటాయని ఆయన తెలియజేసినట్టుగానే జరుగుతుంది. ఇటీవల తిరుపతిలోనే మనం చూసాం, ఒక శివాలయంలో శివుడు కన్ను తెరిచినటువంటి ఆకారం ఏర్పడడం, ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారిని వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే తరహైనటువంటి మరొక సంఘటన ఏదైతే సాయిబాబా విగ్రహానికి విభూది రాలుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాం. ఈ తిరుపతిలోని ఒక ప్రాంతంలో ఒక ఇంట్లో వీళ్ళు నిత్యం కూడా పూజాదరణ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు సాయిబాబాకి అమితమైనటువంటి భక్తి. అయితే స్వామివారి విగ్రహం వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, అసలు విభూది ఎప్పటి నుంచి రాలుతుంది, అసలు ఏంటనేసని మహిళ ఉన్నారు, ఆమెతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మా, అసలు ఎప్పటి నుంచి ఈ విధంగా విభూది రాలుతుంది, అది మీరు ఎప్పుడు గమనించారు? ఓం సాయిరామ్. నిన్న మిడ్ నైట్ 12 o'clock నుంచి మా ఇంట్లో బాబా వారి యొక్క నిదర్శనం విభూది రూపంలో రావడం జరిగింది. దాదాపుగా ఈసారి స్వామివారి ఈ విధంగా జరగడం 4వసారి. నిన్న నైట్ 12 గంటల నుంచి ఈ విధంగా స్వామివారి విగ్రహంలో నుంచి విభూది ఉద్భవిస్తూ ఉంది. రావడం కూడా స్వామివారికి జలంతో అభిషేకం ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా విభూది కూడా ఇంట్లోకి రావడం జరిగింది. మాకు నిజంగా ఆ బాబావారి యొక్క అనుగ్రహం, స్వామివారి యొక్క అనుగ్రహం మా అదృష్టంగా భావిస్తున్నామండి. అంటే ఈ విగ్రహం మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఈ విగ్రహం మేము షిరిడి నుంచే తీసుకొని వచ్చామండి. మా హస్బెండ్ మా పెళ్ళికి ముందే ఆయన అక్కడ వెళ్ళి ఉన్నారు, దర్శనంకి వెళ్ళినప్పుడు తెచ్చినారు. అప్పటి నుంచి ఆ విగ్రహంకే పూజ చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇది వరకు ఎప్పుడైనా ఇదే విధంగా రావడం కానీ? లాస్ట్ 2024 జనవరిలో జరిగింది. ఇది ఈ విగ్రహం ఈ ఇంటికి వచ్చాక ఇది సెకండ్ టైం. ఎలా ఉందమ్మా, అంటే మీరు ఒక్కసారిగా మీరు ఎలా గుర్తించారు అంటే ఈ విధంగా విభూది రావడం? అంటే నిన్న మీరు పూజ చేసినప్పుడు కానీ అప్పుడేం లేదా? అప్పుడంతా ఏం లేదు. నిన్న నైట్ స్వామివారి యొక్క విభూతి రావడం స్టార్ట్ అయ్యేదే ఒకలాంటి మంచి పరిమళమైనటువంటి సువాసన వస్తూ ఉంటుంది. ఆ సువాసన వస్తూ ఉందంటే స్వామివారి విభూతి ఉద్భవం వస్తూ ఉంది అని చెప్పి మేము గుర్తిస్తాము. ఒక్కసారి నాకు ఆ విభూది కాస్త చేయలేస్తారా? అక్కడ స్వామివారి దగ్గర ఉన్నటువంటి విభూది ఒక్కసారి, ఆ విభూది స్వామివారి పైన ఉన్నటువంటి విభూది మీకు ఒకసారి చూపిస్తాను. చూస్తున్నాం, అసలు ఎంతో అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతుందని చెప్పాలి. నిజంగా మనకు బయట షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అయితే ఈ రకంగా నిజంగానే చాలా ఎంతో అసలు చెప్పలేనంత విధంగా ఉంది ఆ సువాసన. స్వామివారి నిజంగానే మహిమానాలా లేకపోతే మరి నిజంగానే ఇది ఏమనాలో తెలియదు, కానీ ఆ యొక్క విభూది మాత్రం నిజంగా చాలా వెదజల్లుతుంది. ఆ యొక్క సువాసన అన్నది మాత్రం ఎంతో అద్భుతంగా వెదజల్లుతుంది. మనం చూడవచ్చు, ఆ స్వామివారి విగ్రహం ఒక అరడుగు, ఏదైతే మనం అడుగుల లెక్కన చూసినట్టయితే ఒక అరడుగు ఎత్తు ఉంటుంది స్వామివారి విగ్రహం. పైన పూర్తిగా స్వామివారి తలపైన ఉన్నటువంటి కిరీటానికి లైట్గా చెమ్మగా ఏర్పడడం, ఆ చెమ్మగా ఏర్పడిన తర్వాత విభూది కొద్దిగా పూర్తిగా స్వామివారి మీద మొత్తం కూడా ఆ విగ్రహం మొత్తం కూడా విభూదితో నిండిపోయినటువంటి పరిస్థితి. ముందరున్నటువంటిది స్వామివారి పాదాలు, ఆ యొక్క పీఠం, ఆ పీఠం మీద కూడా మనం చూస్తున్నాం ఆ విభూది పైనుంచి కూడా జాలువారి కిందికి ఆ యొక్క పీఠం మీద పడినటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా వీరింట్లో లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా జరిగింది. నిన్న రాత్రి ఈ రకమైనటువంటి విభూది, అది కూడా వీళ్ళు నిద్రిస్తున్న టైంలోనూ వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి వారు వెంకటగిరికి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఏంది ఇంటికి వస్తే ఇంత సువాసన వస్తుంది ఇంట్లో, అసలు ఏంది అనేసి కూడా అందరూ మొత్తం ఎత్తుకులాడినటువంటి పరిస్థితి. అయితే పూజ రూమ్ నుంచి మనం ఈ టైంలో ఏం దీపం వెలిగించలేదు, దీపారాధన చేయలేదు, ఆ టైంలో కూడా దీపారాధన కూడా చేయరు. అది ఎందుకు పూజ రూమ్లో నుంచి ఈ వాసన వస్తుందంటూ కూడా వాళ్ళు ఒకసారి ఈ ద్వారాలన్నీ కూడా మనం చూస్తున్నాం, ఇది పూజ రూము, ఈ ద్వారాలు తెరిచి చూస్తే ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఆ యొక్క స్వామివారి లీలకు ఒక్కసారిగా తన్మత్తం అయిపోయారని చెప్పాలి. చూస్తున్నాం పూర్తిగా ఇదంతా కూడా చిన్న పూజా గది. నిత్యం కూడా దీపారాధనతో వీళ్ళు సాయిబాబాని ఎంతో నమ్మకంగా, సాయిబాబా అంటే అమితమైనటువంటి భక్తి భావంతో కొలుస్తూ ఉంటారు. మీరు చెప్పండి అమ్మా, అంటే ఈ రకంగా మీ ఇంట్లో ఈ విధంగా స్వామివారి ఇది ఏమైనా ఈ పరిస్థితి దీన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మేము 4 సార్లు వచ్చింది ఇప్పటికి మా అమ్మగారి ఇంట్లో. ఇది ఇప్పటికి ఇది 4th టైం. ఫస్ట్ టైం ఇంట్లో బాబా భజన చేశాము, ఫోటోలోనే వచ్చింది విభూది. అప్పుడు మాకు చాలా భయం వేసింది, ఎట్లో ఏమో అని. తర్వాత 2 times ఇదే విగ్రహానికి ఇంట్లోనే వచ్చింది. లాస్ట్ ఇయర్ January 2 వచ్చింది. మా వాళ్ళు ఎవ్రీ ఇయర్ షిరిడీకి వెళ్తూ ఉంటాము. January 2 ఇలా పడింది.
మేము లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాము. అయ్యో మేము వెళ్ళలేకపోయినాం, బాబా గారే మా ఇంటికి వచ్చారని చాలా తృప్తి పడ్డాము. సరేలే ఇలా జరిగింది అని చెప్తే ఎక్కువ ఇష్యూస్ అయిపోయి జనాలు ఎక్కువ వచ్చేస్తున్నారని చెప్పలేదు. ఈ ఇయర్ మళ్ళా 6 నెలలకంతా మళ్ళీ మాకు ఇలా జరిగే కొందికి చాలా తృప్తి అనింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ వచ్చింది. ఈ ఇయర్ ఏమిరా అంటే ప్రత్యేకము, అభిషేకం జరిగినట్లు స్ప్రే చేస్తే ఒంట్లో చెమట్లు ఎలా పడుతుంది అలా అభిషేకం లాగా చెమట్లు లాగా వచ్చి అట్లే కారిందనమాట. కారి తర్వాత విభూది లాగా అవుతా వచ్చింది. అది మాకు కొంచెం ఇంకా ఇదేసి చెప్పాల్సి వస్తుంది. ప్రధానంగా ఏదైతే మనం చూస్తున్నాం ఈ యుగంలో ఇటీవల మనం కూడా చూసి అనేక చోట్ల కూడా వేప చెట్టులో పాలు గారుతుందని అనేకమైన విన్నాం. మీకు వీరబ్రహ్మయ్య గారి చరిత్ర మీరు కాలజ్ఞానం మీరు వినే ఉంటారు. దీన్ని ఎలా భావిస్తున్నారు అంటే ఎలా చూడాలంటారు? అసలు మీరు మీ వరంగా భావిస్తున్నారా, భయాందోళనకు లోనవుతున్నారా, ఏ రకంగా భావిస్తున్నారు? స్వామివారి అనుగ్రహం మాకు నిజంగా ఆయన యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి షిరిడీలో ఉండేటువంటి స్వామి ప్రత్యక్ష నిదర్శనంగా మా ఇంట్లో కనిపించారు. ఇది నిజంగా మాకు అదృష్టమని భావిస్తున్నామండి. ఇది నిజంగా వరం, స్వామివారి అనుగ్రహం మా ఇంటికి వరంగా ఉంది కాబట్టి ఆయన యొక్క రాక మాకు ఆనందంగా ఉంది అంతే. ఇది మా యొక్క అనుగ్రహంగా మేము భావిస్తున్నాం. అంటే మీకు సాయిబాబా గారు ఎందుకు సాయిబాబా అంటే అంత భక్తి? ఇదే మొక్కుబడే లేకపోతే సహజంగా ఉంటుంది, మాకు ఇల్లు కలగాలను పిల్లలు కలగాలను స్వామి ఇలా అనేక కోరికలు ఉంటాయి, మీరు ఎందుకు అంత ప్రత్యేకించి స్వామివారి భక్తులయ్యారు? అలానే కాదు, మాకు బాబు మా ఆడపడుచు మా వదిన వచ్చి నాకు కొడుకు పుడితే ఇంట్లో బాబా పూజ పెట్టుకుంటామని చెప్పి మొక్కున్నారు. అప్పుడు నాకు బాబు కలిగాడు. అప్పటి నుంచి ఇంట్లో సత్సంగం చేసుకున్నాము. అప్పటి నుంచి మాకు స్వామివారి యొక్క నిదర్శనం చూపిస్తూనే ఉన్నారు. అట్లా మాకు బాబావారి మీద భక్తి అనేది ఏర్పడింది. పైగా మేము ఎవ్రీ ఇయర్ షిరిడి కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇంకోటమ్మా ఒక చిన్న మాట, ఇది కొంతమంది నమ్మని వారు కూడా ఉంటారు, నమ్మేవాళ్ళు అనేక మంది ఉంటారు. అంటే నమ్మించి మీరు 10 మందికి నమ్మించాల్సినంత అవసరం లేకపోతే పబ్లిసిటీ చేసుకోవాల్సినంత అవసరం కూడా మీకు లేదు, అవసరం లేదు. కాకపోతే అలాంటి వారు దీన్ని వ్యతిరేకిస్తే అలాంటి వారికి మీరు నిజంగా ఆ యొక్క భక్తి, ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా మీరు చూసి మీరు ఆ యొక్క ఆనందాన్ని పొందుతున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత, నమ్మిన దైవం ఎప్పుడు మనకి చెడు చేయడు. నమ్మిన వాళ్ళకి ఎప్పుడైనా కానీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం అండి, అంతే. మాకు ఇప్పటికీ 4 సార్లు పడింది. ఫస్ట్ టైం పడిన దానికి ఇప్పటికీ మేము కూడా ఎంతో అభివృద్ధి చెందాము. మేము లక్షణంగా ఉన్నాము. మాకు ఇలా జరగడము మాకు ఒక బ్లెస్సింగ్సే, బాబా గారి బ్లెస్సింగ్సే, కానీ తప్పుగా అయితే మేము అనుకోము. మాకు చాలా సంతోషం. ఫస్ట్ టైం పడినప్పుడైతే మా తమ్ముడు కొడుకు చిన్న బాబు, ఏం రా ఇలా వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురంటే బాబా గారు బొంతలో నుంచి వచ్చాను అన్నాడు. చిన్న బాబు, అసలు వాడు 1 ఇయర్ ఉంటుంది ఆ బాబుకి. ఆ బొంత అనేదని ఏమని మాకు కూడా తెలియదు అప్పట్లో. బాబా గారు బొంతలో నుండి వచ్చాను అని చెప్పాడు. మాకు అది ఫస్ట్ టైం పడినప్పటి నుండి మేము బాగున్నాం, కానీ మాకు ఇబ్బంది అంటూ ఏం లేదు. మాకు ఆ సెంటిమెంట్తో ప్రతి ఇయర్ పోతాము. ఇప్పుడు మేము 1.5 ఇయర్ 2 ఇయర్స్గా వెళ్ళలేదు. మా ఆయనే మాకు వచ్చేస్తున్నారు అనే బ్లెస్సింగ్ ఇంకా మాకు హ్యాపీనే. ఎవ్రీ ఇయర్ మేము వెళ్తూనే ఉంటాం. న్యూ ఇయర్కి ఇయర్లో 2 టైమ్స్ వెళ్ళిపోతాం. ఒకటి భక్తి అనేది మనం స్వామివారి ప్రతి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వామిని వేడుకుంటూ ఉంటారు. స్వామివారి దర్శనార్థం వ్యయ ప్రయాసాలు పడి అనేక దూరాలు, మనం తిరుమల కావచ్చు, షిరిడీ కావచ్చు, అది కేదార్నాథ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎంత భక్తి భావంతో అంటే స్వామివారి మీద నమ్మకం. అటువంటిది ఏకంగా మీ ఇంట్లోనే అంటే అసలు ఇది నిజంగానే నమ్మడానికి ఒక ఇంత ఒళ్ళు కూడా నిజంగా పులకరిస్తుందని ఒక వైబ్రేషన్స్ వస్తుంది నిజంగానే. ఎందుకంటే సహజంగా జరిగేది కాదు. అందులో మీ ఇంట్లో 2వసారి జరగడం అంటే ఏదైతే 4వసారి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కలియుగం ఈ అంతం అవుతుంది అన్నదానికి అనేక రూపాల్లో ఒక్కొక్క యూజ్ జరుగుతుంది అంటారు. ఆ రకంగా భావించాలి, ఏమంటారు? అది పరమేశ్వరుడు ఎలా పెట్టున్నారో తెలీదు, కానీ ఆయన యొక్క నిదర్శనం అనేది మాకు నిజంగా మాకు మా కుటుంబం మీద ఎప్పటికీ ఉంది. ఆయన ఎప్పుడు అందరినీ చల్లగా చూస్తాడు. అదొకటి మేము నమ్ముకున్నాం. ఆయన నమ్ముకున్నందుకు మమ్మల్ని ఎప్పుడు ఆయన నిరాశపరచలేదు. అన్నింటా విజయమే చేకూరుస్తున్నారండి. అది మీ అత్తగారా? ఇక్కడ అన్నమ్మా వీళ్ళ అత్తగారు ఉన్నారు. వీళ్ళంతా కూడా నిత్యం వీళ్ళంతా ఈ ఇంటిల్లో పాది మొత్తం సాయిబాబా భక్తులు. పెద్దామ ఉన్నారు, వాళ్ళ అత్తగారు. ఒకసారి ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మా వీరబ్రహ్మయ్య గారు చెప్పినట్టు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు కలియుగంలో వింతలు జరుగుతాయని సన్ని, అలాగా స్వామివారి లీలలా ఏమని భావిస్తున్నారు మీరు? ఇది ఒక వింతలాగా కనిపిస్తూ ఉంది. రాత్రి చూసే కాటికి మాకే ఏం తెలియదు, మేము మర్చిపరిచినాం. మా ఇంట్లో ఎప్పుడు ఈ మాది రాలుతానే ఉంది.
అంటే మీకు ఎలా ఉంది? కొంచెం దడగా ఉంది. ఎందుకు? ఏమో కొంచెం ఆయన మాకు మళ్ళీ నేనేం దేవుణ్ణి కూడా ఎక్కువ ఇది అనుకోను, ఆయన ఒక రూపం చూపిస్తూ ఉంటాడు. చూస్తున్న ఎదురైతే వాళ్ళకు ఒక ఊహించలేనటువంటి ఒక దడతో కూడుకున్న భయాందోళన ఉన్నారు. అంటే అది భయం కాదు, స్వామివారి లీల ఏమిటి అన్నది వాళ్ళ యొక్క భయం యొక్క ఉద్దేశం. ఎందుకు ఈ రకంగా విభూది ఇప్పుడు 10 మందికి చెప్పినా కానీ దాన్ని ఎక్కిరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, అనేక మంది నెగిటివ్గా కూడా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు. మూఢనమ్మకాలను లేకపోతే ఈ కాలంలో ఇవన్నీ ఒక డ్రామాలను అనేక రకాలుగా చెప్పేవారు కూడా ఉంటారు. అయితే మేము నిత్యం మా చేతులారా మా కంటారా నా ఇంట్లో ఉన్నటువంటి దేవుడు మేమే ప్రత్యక్షంగా లీల చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నామే తప్ప ఇదేదో మాకు పబ్లిసిటీలో లేకపోతే ఇంకోటి కాదంటూ కూడా వాళ్ళు ఎంత భక్తిభావంతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా స్వామివారి విగ్రహం అంతా కూడా విభూతితో నిండిపోయింది. స్వామివారికి కట్టేటువంటి ఏదైతే వస్త్రాలు ఉంటాయో ఆ వస్త్రాలు కూడా మనకు కెమెరాలో కొంత పూర్తిగా విభూతి వల్ల ఆ వైట్నెస్ వల్ల కనబడకపోవచ్చు. మొత్తం కూడా నాకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ వస్త్రం అంతా కూడా బాగా తడిచిపోయి చెమ్మతో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే సాధారణంగా ఒక మనుషులకు చెమట ఏ రకంగా పడితే డ్రెస్ కావచ్చు చెమట ఆ చెమ్మ ఏ రకంగా అయితే మనకు స్పష్టంగా కనబడుతుందో యాజ్ ఇట్ ఈజ్గా అదే రకంగా స్వామివారి యొక్క ఆ వస్త్రం మీదంతా కూడా ఆ చెమ్మ కనబడుతుంది. అదే రకంగా పైన ఉన్నటువంటి ఆ కిరీటం పైన ఉన్నటువంటి విభూదంతా కూడా ఆ చెమ్మకు కొంతమేర ముద్దలాగా ఏర్పడినటువంటి పరిస్థితి. నాకు సందేహం వచ్చి పైన కూడా ఎలా ఏర్పడింది అనేసి కూడా అడగడం జరిగింది. అయితే వాళ్ళు మొత్తం కూడా ఎక్కడే కానీ ఈ మన స్వామివారి విగ్రహం పక్కన ఎటు చూసినా కూడా అక్కడ చెమ్మ ఉంచేలాగానో లేకపోతే ఏదైనా పైన పడేలాగానో ఎక్కడే కానీ ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడా లేదు. అది మొత్తం కూడా స్వామివారి నుంచి ఆ యొక్క విగ్రహం నుంచి ఉత్పన్నమయ్యే ఆ యొక్క విభూదంతా కూడా రాలుతుందనేసి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మనం ఇటీవలనే చూసాం అనేక సంఘటనలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో శివుడు కళ్ళు తెచ్చాడనో లేకపోతే వేప చెట్లో పాలు గారుతుందనో అనేకమైనటువంటి ఈ యొక్క వింత పోకడలు కూడా నిజంగానే కలియుగానికి ఒక విధ్వంసం లేకపోతే కలియుగ అంతానికి ఒక నిదర్శనంగా ఇలాంటి సూచికల చెడు మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలకు లేకపోతే చెడు మార్గంలో పయనిస్తున్నటువంటి కాలానికి ఇదొక సూచిక లాంటి ఒక ఆ సంకేతాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడన్న కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ ఇంట్లో మాత్రం ప్రజెంట్ మన వీరి పేరు కానీ వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం కూడా మనకు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వీరి ఇంట్లో గతంలో కూడా ఒక పటంలో ఇదే విధంగా జరిగితే చుట్టుపక్కల వారు అనేక మంది కూడా వీళ్ళ ఇంటికి వచ్చి చేరి పూజలు చేయడం అనేక వీళ్ళు అంటే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. సాధారణంగా భక్తి ఏదైనా ఇటువంటి విషయం 10 మంది తెలిస్తే హిందువులు కావచ్చు అనేక మంది దైవాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని చూడాలి ఆ విభూది పెట్టుకోవాలన్న ఆశతో తపంతో కూడా రావడం జరుగుతుంది. ఆ రకంగా మేము గతంలో చాలా ఇబ్బంది పడాం, అందువల్ల మేము చెప్పలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విగ్రహం విభూది రావడం మాత్రం నిజంగా ఇదొక అద్భుతం, ఇదొక మాయాజాలమా లేకపోతే నిజంగా స్వామివారి లీల ఏమనాలో తెలియదు కానీ ఇదొక నిజంగానే ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఈ ఇంట్లో మాత్రం చోటు చేసుకుందని వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మేమేదో ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఉన్నది వాస్తవం, జరిగింది వాస్తవం. ఈ లీల మా ఇంట్లో జరగడం ఇది మాకు ఒక ఇంత భయాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.